నమస్తే దోస్తులు. ఈరోజు జీ5లో స్ట్రీమ్ అవుతున్న తెలుగు సినిమా సిరై సినిమా చూశా. అయితే క్లారిటీగా చెప్పాలంటే ఇది కొత్త తెలుగు సినిమా కాదు. ఇది మొదట తమిళ్లో రిలీజయ్యి ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ డబ్బింగ్ ఎలా ఉంది అంటే తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఎక్కడా ఆర్టిఫిషియల్గా అనిపించదు. క్యారెక్టర్స్, మాటలు న్యాచురల్గా ఉన్నాయి. ఇప్పుడు అసలు సినిమా విషయానికొస్తే సిరై అంటే పక్కా మాస్ పోలీస్ సినిమా అనుకుంటే పొరపాటుపడినట్టే. అయితే ఇది కేవలం పోలీస్ డ్రామా మాత్రమే కాదు, ఒక హార్ట్ టచింగ్ స్టోరీ. సినిమా నిడివి సుమారు 2 గంటలపాటుంది. ఎక్కడా ఎక్కువగా లాగినట్టనిపించదు. అయితే స్లోగా కూడా కాదు, అలాని ఫాస్ట్గా కూడా కాదు, ఒక బ్యాలెన్స్లో నడుస్తుంది. హీరో క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్, కానీ రొటీన్ కథ కాదు. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఆకాష్ కుమార్ మనలాగే ఆలోచించే, బాధపడే, బాధ్యత ఫీలయ్యే ఒక నిజమైన పోలీసులా చూపించారు. పైగా ఈ మూవీలో కేస్ వాయిదా పడడం వల్ల ఒక మనిషి జీవితం ఎట్లా అవుతుంది అనేది బాగా చూపించారు. అలాగే కథలో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఇమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ ఫీలింగ్ కూడా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే నిజంగా హార్ట్ టచింగ్ చేస్తాయి. సినిమా చూస్తుంటే ఇది నిజంగా జరగచ్చేమో అనిపించేలా ఉంది. అదే ఈ మూవీ స్ట్రెంగ్త్. మ్యూజిక్ పెద్దగా హైలైట్ కాదు, కానీ ఇమోషనల్ సీన్స్లో బీజిఎం బాగా వర్కైంది. ఇప్పుడు హానెస్ట్గా కొంచెం మైనస్ పాయింట్స్ చెప్పాలంటే కొన్ని చోట్ల మనం ముందే ఊహించగలిగే సీన్సుంటాయి. పెద్ద షాకింగ్ ట్విస్ట్లో ఆశిస్తే కొంచెం డౌన్ అవుతారు. కానీ మొత్తంగా చెప్పాలంటే సిరై మూవీ ఫైట్ల కోసం, మాస్ డైలాగ్స్ కోసం తీసిన సినిమా కాదు. ఇది ఫీలింగ్ ఉన్న సినిమా. బాధ్యత, న్యాయం, మానవత్వం మీద తీసిన కథ. ఫ్యామిలీతో కూర్చుని ఓపిగ్గా చూసే సినిమా. పోలీస్ డ్రామా ప్లస్ ఇమోషనల్ మూవీస్ ఇష్టపడేవాళ్లకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే నా సైడ్ నుంచి 3.5 అవుట్ ఆఫ్ 5. జీ5లో టైముంటే ఈ సినిమా మిస్ అవ్వకండి. మీరేమంటారు? చూసిన వాళ్ళు మీ ఫీలింగ్ కామెంట్స్లో చెప్పండి దోస్తులు.